లేకపోతే సునీత ఏం చేస్తున్నావు? టిఫిన్ అయిందా? దోశ అవుతుంది. హలో అండి, ఈ వీడియో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ ఈరోజు నుంచి పిల్లలకైతే ఫుల్ డే స్కూల్స్. ఇక్కడ మా హస్బెండ్ చూడండి వీడియో ఆన్లో ఉందని చూసి వెళ్ళిపోయాడు. ఇంకా ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయండి, మా హస్బెండ్ ఉన్నంతసేపు దోశ అయితే అస్సలు నీట్గా రాదు, మొత్తం చినిగిపోయినట్టు వచ్చింది. తర్వాత మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత నీట్గా వచ్చింది. మీకు ఎవరికైనా ఇట్లా జరుగుతుందా? నాకు ఎవరైనా అర్జెంటుగా కావాలి అన్నప్పుడు నీట్గా అస్సలు రాదు. ఎవరు లేకుంటే ప్రశాంతంగా వేసానంటే నీట్గా వస్తుంది. తెలియకుండా వీడియో తీశాను కదా, ఇక్కడ వీడియో చూడగానే వెళ్ళిపోతాడు. ఇక్కడ ఏమడుగుతున్నాడంటే పిల్లలకు బాక్స్ ఏం పెట్టావు అని అడుగుతున్నాడు. నిన్న మొన్న హాలిడేస్ కదా, పిల్లలు వేడివేడిగా రైస్ తినేవాళ్ళు. ఈరోజు చల్లగా ఎందుకని మా హస్బెండ్ వెళ్ళే టయానికి పంపిద్దామని ఇంకా సాంబార్, మిరియాల చారు, దోశలోకి చట్నీ, ఇంకా చిక్కుడుకాయ కర్రీ చేశాను. వేడివేడి రైసు. పిల్లలు ఇంకా 10 o'clock పంపిస్తే నీట్గా తింటారని. ఇంకా దోశ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇంకా పని అయిపోయింది, బాక్సులు అయితే పెట్టేశాను. కిచెన్లో అయితే అంట్లు చాలా ఉన్నాయి. మా హస్బెండ్ చూడండి వీడియో చూడగానే వెళ్ళిపోయాడు. ఈ వీడియో ఇంతే. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్